థ్యాంక్ యూ సాగర్. హలో, ఎంఐ ఫాదర్ గారికి, రాయల్ ఫాదర్ గారికి, దేవయ్య మాస్టర్ గారికి, అప్పారావు మాస్టర్ గారికి, భీమేశ్వరరావు మాస్టర్ గారికి అందరికీ దాదాపు వందనాలు. నేను ఎప్పుడు స్కూల్ మానేద్దామని చూసేవాడిని. ఈడేమో ఎప్పుడు ఈ బెంచ్లో ఈడేటో బాబు ఎత్తుకున్నాడో నీళ్ళు చూసేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళ ఎడగొట్ట ఏదో వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా జాగ్రత్తగా నిలబడ్డాను. నా ఫ్రెండ్స్కి దీనికోసం ఇలా చేస్తారు, ఈ జన్మలో చేస్తారని అనుకోలేదు. ఇలా 20 సంవత్సరాల తర్వాత ఇట్లా చేస్తారు, ఇట్లా కలుస్తామని అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇది ఊహించిన పరిస్థితి. దీనికి కోఆపరేట్ చేయడానికి బాగా కనుమల సీను, చిన్నయ్య అందరూ నిలబడి చేశారు. థ్యాంక్స్. గౌరవనీయులు ఫాదర్ ఎన్ఐ ఫాదర్ గారికి, రాయపరెడ్డి ఫాదర్ గారికి, అలాగే మన ఇప్పుడు ప్రజెంట్ కరెస్పాండెంట్ ఫాదర్ గారికి, అండ్ మా ఉపాధ్యాయులకి, గౌరవనీయులు ఉపాధ్యాయులు అందరికీ పాదాభివందనం. అలాగే నేను మీ చల్లపల్లిని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చల్లపల్లిని. మీ అందరికీ నేను గుర్తున్నానా? అందరికీ గుర్తున్నానా? అమ్మాయిలు గుర్తున్నానా? నేను ప్రజెంట్ హిందుస్థాన్ కోకోకోలా బెవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తాను. కోకోకోలాలో పనిచేస్తున్నాను. మౌలాలి, నా ప్లాంట్ మౌలాలిలో ఉంది. హైదరాబాద్ మౌలాలి యూనిట్లో పనిచేస్తున్నాను. నా మ్యారేజ్ 2006లో మ్యారేజ్ అయిందండి. నాకు 2 కిడ్స్, పాప బాబు. పాప హరిణి, బాబు అఖిల్. మా మిస్సెస్ పేరు హరిత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీని ఇట్లా కంటిన్యూ చేస్తూ అందరం మాట్లాడుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్. గౌరవనీయులైన ఎన్ఐ ఫాదర్ గారికి, రాయపరెడ్డి గారికి, ఇక్కడున్న ఫాదర్ గారికి, అందరికీ మాస్టర్లందరికీ నా శుభాభివందనములు. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత నేను బిఎస్సీ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ హిందుస్థాన్ కోకోకోలా ఇక్కడ ఆత్మకూరు ప్లాంట్లో క్వాలిటీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరిని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ప్రజెంట్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. సో స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రతాప్. నెక్స్ట్ వన్. హలో, జట్టి వెంకటేశ్వరరావు. నా పేరు ఆనంద చైతన్య అండి. నేను ఇదివరకు 8th నుండి 10th వరకు ఇక్కడ చదువున్నాను. పేరు కన్నా నేను మంగళగిరి నుండి వచ్చేవాడు అంటే అందరికీ ఐడియా వస్తుంది. నేను వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి నేను శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తున్నాను గుంటూరులో. ఓకే, థ్యాంక్ యూ. పుట్టా వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ ఆనంద్. వెంకటేశ్వరరావు. ఫ్రెండ్స్కి నా పేరు ప్రేమ్ కుమార్. బీఎస్సీ కంప్లీటెడ్. 6th to 10th ఇక్కడ చదివాను. ప్రజెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన అటువంటి ఎన్ఐ ఫాదర్ గారికి, రాయపరెడ్డి ఫాదర్ గారికి, సిస్టర్స్కి, గురువులైనటువంటి వచ్చినటువంటి డ్రిల్ మాస్టర్ గారికి, తర్వాత ఎన్ఎస్ మాస్టర్ గారికి, సామిరెడ్డి మాస్టర్ గారికి, అప్పారావు మాస్టర్ గారికి, మిగిలిన ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఫస్ట్. తర్వాత నేను 95 బ్యాచ్ 10th క్లాసు ఏ సెక్షన్ నాది. నా పేరు జట్టి వెంకటేశ్వరరావు. మాది వడ్లపూడి గ్రామమేను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను సామిరెడ్డి మాస్టర్ గారి దగ్గర డిప్లొమా ఈసెట్ రాసి డిప్లొమా చేశాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను వరంగల్లో ప్రైవేట్ కాలేజీలో. కంప్లీట్ అయిపోయింది. అది డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయకుండానే కోచింగ్ అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో సెలక్షన్ అయ్యానండి.
95 టు 2015 వరకు 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అది సర్వీస్. వాలంటీర్ రిటైర్మెంట్ చేసి మొన్న లాస్ట్ 2015 మార్చి రిటైర్మెంట్ అయింది అది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నెక్స్ట్ జాబ్ కోసం కోచింగ్కి వెళ్తున్నాను, ఖాళీగా ఉన్నాను, స్టడీ చేస్తున్నాను ఇప్పుడు. ఇంతగా ఈ బ్యాచ్ ఇంతగా చాలా నుంచి 4-5 ఇయర్స్ నుంచి ఏంటి గ్యాదర్ చేసి కుదరక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అందరూ రావాలని ఇంటిమేషన్లో లేట్ అవ్వడం వల్ల చాలా వరకు లాంగ్ టైం తీసుకుని ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ చేసినటువంటి అమూల్యమైన ఈ రోజుని విచ్చేసినటువంటి అందరికీ పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. చాలా ఆనందంగా ఉందండి ఈ రోజుని అందరితో కలిసి ఈ క్షణాలను జరుపుకున్నందుకు. ఏంటి చాలా ఇంపార్టెంట్ డేగా ఏంటి మళ్ళీ కుదరదు. ఇదే నా లైఫ్లో ఇది ఒక చదువు చిన్న తరగతి 10వ తరగతి చదివాము, 20 సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఈ ఒక్క రోజునే తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుగుతామని ఎవరికీ తెలియదు. ఎవరు ఉంటారు ఈ లోకంలో, ఎవరు విడిచిపోతారో తెలియదు. అందరూ మంచిగా ఉండాలి, మంచి అనేది అని తెలుసుకోవాలి. మెయిన్ ఎంత చదువు చదివినా కానీ మంచి అనేదాన్ని నేర్చుకొని అందరూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కోడూరు లక్ష్మణరావు, నరసింహారావు, కోడూరు లక్ష్మణరావు. నా పేరు పుట్ట వెంకటేశ్వర అండి, మాది ఆత్మకూరు నుంచి వస్తాను. నేను మెడికల్ షాప్ చేస్తున్నాను, అదేవిధంగా దీపావళి ప్యాకెట్స్ హోల్సేల్ షాప్ కూడా ఉంది. కోడూరు లక్ష్మణరావు నా వాప్యూ. మాది 94-95 10th క్లాస్ బ్యాచ్ అండి. దానిలో నేను ఏ సెక్షన్ విద్యార్థిని. నేను ఈ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ చదివానండి. 8వ తరగతి చేరే ముందు మొట్టమొదటిసారిగా ఆ సమయంలో మనకి బాలశౌరి గారని హెచ్ఎం గారు ఉన్నారండి, ఆయన ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారు. నాకు 7th క్లాస్లో 250 మార్కులు వచ్చినాయండి. ఆ 250 మార్కులు లిస్ట్ తీసుకొని ఈ స్కూల్లో జాయిన్ అవుదామని మార్కులు లిస్ట్ తీసుకొని వస్తే పోరం మొండ బయటికి మొండ ఏం మార్కులని భయంకరంగా తిట్టి అవతల పడేశారండి. అంటే ఆ సమయంలో మన పాఠశాలలో ఉన్నటువంటి అడ్మిషన్ శాతం కానివ్వండి, ఉపాధ్యాయుల యొక్క బోధనా విధానం కానివ్వండి, వచ్చిన మార్కుల యొక్క విధానం కానివ్వండి, మన యొక్క స్కూల్ యొక్క ఉత్తీర్ణత శాతం అనేది జిల్లా స్థాయిలో మార్కులు అవుతుందండి. ఎందుకంటే ఈ మార్కులతో నా పాఠశాలలో విద్యార్థులు చేర్చుకోను, వీడు దేనికి పనికిరాడు అనే ఒక భావనని తెలియపరిచారు మన ప్రధాన ఉపాధ్యాయులు ఆ సమయంలో. అంటే ఇక్కడ విషయం ఏంటండి అంటే ఆ మార్కులు చూసి 7th క్లాసు యూపీ స్కూల్ చదివికి వచ్చిన తర్వాత విశ్లేషించిన తర్వాత నేను ఏడ్చుకుంటూ వెళ్ళి మా గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీని, అయ్యా బాబు ఇట్లా మా పిల్లవాడు ఈ రకంగా చదివి పాస్ అయ్యాడు, మేమందరం ఇంటికి ఫీజులు తిన్నాము, ఇక్కడికి వస్తే ఒక తండ్రి అన్నాడు ఇంటికి పొమ్మన్నాడు, మరి మా పరిస్థితి ఏంటి అని ఆ ప్రయాణ ఆర్ఎంపీ ఆచార్యులు గారు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మాకు ప్రత్యక్ష దైవం ముందుగా. ఎందుకంటే ఈ దేవాలయానికి మమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆచార్యులు గారు. ఎవరి ద్వారా అంటే ఫాదర్ ఎన్ఐ స్వాముల వారి ద్వారా. ఫాదర్ ఎన్ఐ స్వాముల వారు ఆ ఆచార్యులు గారు తీసుకొచ్చి ఈ మార్కులు ఈ విద్యార్థికి వచ్చినాయి, ప్రధాన ఉపాధి తెప్పించండి అని ఎన్ఐ గారు అడిగితే ఎన్ఐ గారు ఎర బడుతాయి చదివిస్తావా అని ఈ విధమైనటువంటి చక్కగా అక్షంతలు వేసి ఎట్లా కొట్ట ఈ పాఠశాల నన్ను చేర్చారండి. 8వ తరగతిలో నాకున్నటువంటి అనుభవాలు, 8 నుంచి 10 వరకు ఉన్న అనుభవాలే మీకు తెలియపరుస్తాను. ఒకటి, 8వ తరగతిలో ఉన్నటువంటి భీమేశ్వరరావు గారు మాకు ఎన్ఎస్ టీచర్ అండి. ఆయన రికార్డులు ఆయన వాడు ఉన్నంటే మాత్రం వాడి జీవితం మొత్తం స్కెతన్ అయిపోయింది, అస్థి పంజన అయిపోయింది. ఇదే అస్థి పంజన తరగతి. రికార్డులు ఖచ్చితంగా ఉండాల్సిందే, రికార్డు లేకపోతే తోలు తీస్తానేవాడు. ఒక్క బొమ్మ వచ్చేది కాదు. చేప ఏమంటే విమానం వేసేవాడిని, విమానం ఏమంటే ఏదో తోకేసేవాడిని. వెంటనే ఆడపిల్లని అడిగేవాడు, అమ్మ నా ప్రాణం తెస్తాడు భీమేశ్వరరావు మాస్టారు. వెంటనే ఆ భీమేశ్వరరావు మాస్టర్ క్లాసు మారి హిందీ మేడ క్లాసులో వచ్చేవాడు. నేను దానికి ఒక ప్రయాణం యూనిఫామ్ మార్చుకునేవాడిని. ఆ కాకిలాగా మార్చి రెడీగా ఉండేవాడు. అక్కడ ఇల్లు మార్చారు గేట్ కాడ. ఏంద్రా పడుద్దా అంటే యూనిఫామ్ అమ్మ ఉతకలేదండి అనేవాడిని. పోయి యూనిఫామ్ అనేవాడు. ఛాన్స్ దొరికిందని వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత భీమేశ్వరరావు మాస్టర్ క్లాస్ లేదనుకున్నాను. ఆ టయానికి హిందీ మేడము ఎన్ఎస్ మా భీమేశ్వరరావు గారి ఇద్దరు ఒక అడ్జస్ట్మెంట్ వచ్చి ఇద్దరు మార్చుకునేవాళ్ళు. లోపలికి వచ్చా ఇక 3 ఏదైతే రికార్డు బయటికి చూస్తే దాంట్లో ఏం లేదండి. నీకేముంది బలైపోయినరా బాబు అనుకున్నా.
అట్లా 8th క్లాసులో మంచి అనుభవాలు, పాఠం చెబితే ఉపాధ్యాయుడు అనేవాడు పాఠం చెప్తే ఇక్కడి నుంచి శివాలయం కూడా కనబడుతుంది. మంచి వాక్చాతుర్యం, మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన స్కూల్లో ఉన్నారనడానికి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దానిలో ఎటువంటి అతిశయక్తి లేదండి. దయచేసి అందరూ మన ఉపాధ్యాయుని ముందుగా అనుభవాలను మనం చెప్పిన విషయాలు గుర్తేసి వాళ్ళలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా సజెషన్ తీసుకొని మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలండి. ఒకటి. రెండోది ఏంటంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయండి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు చివరి దశలో వచ్చినాయి. అందరూ తప్పనిసరిగా పొడి కావాల్సింది అందరూ నిద్రించాలి. స్కూల్ ఫీజు కట్టాలి, పరీక్ష ఫీజు కట్టాలి. పరీక్ష ఫీజు ఎంత అండి అంటే అప్పుడు ఎంతో 180, 150, 50 రూపాయలు ఉంది. రాయబరెడ్డి మాస్టారు, ఏమిరా ఫీజు కట్టినావా? కట్టినావా? నువ్వు ఫీజు కట్టలేదండి. మీ నాయన ఏం చేస్తాడు? రేపు పని చేసుకుంటాడండి, కూలి పని చేసుకుంటాడు. నువ్వు వెళ్ళు ఫీజు పట్టరాపో అనేవాడు. ఆడదాకి వెనక్కి వచ్చి మా నాయన హైదరాబాద్ వెళ్ళాడని చెప్పేవాడిని. హైదరాబాద్ నా బొందల్లా ఆ పక్కన లెక్కలు ఇచ్చేవాడు. ఆ లెక్కల పక్కన కాపీ కొట్టేవాడిని. ఒకసారి అదే సంవత్సరంలో ఒక డిఓ డెప్యూటీ వచ్చాడండి ఇన్స్పెక్షన్కి అదే తరగతిలో. లేపి ద్విపసిద్ధాంతో లెక్క అడిగాడు. టక నా పక్కన చేస్తున్నాడు, నా ముందు చేస్తున్నాడు. వాడికి నేను అప్పుడు ఇంకా రావలేనండి, ముందులేవారు. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఆంజనేయులు, వాళ్ళ ధ్యాజనీయులు, నా ముందున్నటువంటి వ్యక్తి నాకు గుర్తులేదు. అయితే పాపం నన్ను లేపాడు, ఎర్రగా పడకుండా లేపాడు ఆ డిప్యూటీ. మనకేమో నోరు తెరిస్తే గబ్బు ఏమి రాదు, 6 0 అని ఇచ్చాడు. ఎవరు? మన సామరెడ్డి మార్చారు, మన గురువు గారు ఎట్లా మార్చారు. మనకేమి రాదు. పాపం అంటే ఆయన ప్రతిమాన అమ్మాయి లేపాడు. ప్రతిమాన అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి కూర్చోబెట్టాడు. తర్వాత ఆ డిప్యూటీ ఆడు కాలికి గట్టంగానే తలుపేసుకొని గుమ్ముకో, నీ దుప్పదగా నీ బండ ముందు దుప్పదగా ఇస్తున్నావు దుప్పదగాని మళ్ళీ అల్లాడిచ్చేసి లేపాడు లెక్కలు. నిజంగా ఆనాటి గురువులు. ఇంకొక ఉదాహరణ ఫిజిక్స్ మాస్టర్ జక్రీ మాస్టారు. జక్రీ మాస్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కూడా మన విద్యార్థులైనా మన పిల్లలైనా మనమైనా సరే ముఖ్యంగా ఒక విద్యార్థిని కానీ ఏదైనా ఒక విషయాన్ని తెలియపరిస్తే ఆ విషయాల్లో వెరీ గుడ్ ఎక్సలెంట్ అన్నట్టు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తెలియపరిచేటటువంటి వ్యక్తి. ఆ విద్యార్థి ఎంతటి ముద్దైనా సరే నాకు వచ్చు అనేటటువంటి ఒక ఆతృతని జక్రీ మాస్టర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అండి. కాబట్టి ఈ సభకు వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా విచారణ గురువులు, అట్లానే మన పాఠశాల కరెస్పాండెంట్ గారు, అదేవిధంగా నా తోటి స్నేహితులకి మనసారా వందనాలు చెప్పుకుంటూ తీసుకుంటున్నాను. హనుమంతరావు, 10th క్లాస్ బి సెక్షన్ క్లాస్ లీడర్ అండి. నెక్స్ట్ నా గురువులందరికీ నమస్కారములు. నా తోటి విద్యార్థులందరికీ శుభాభినందనలు. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. ఓ బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఓ బాబు 7th క్లాస్. మా వైఫ్ హౌస్ వైఫే. నాకు ఎన్ఐ ఫాదర్ గారు చాలా గొప్ప వ్యక్తి. నన్ను 3వ క్లాస్ నుండి కూడా 10th క్లాస్ వాటికి ఆయనే నన్ను శారదీసి చదివించాడు. అన్ని సలహాలు చెప్పేవాడు, మంచి సలహాలు చెప్పేవాడు. ఆ తర్వాత ఇక ఆయన వెళ్ళిపోయారు. తర్వాత రాయపరెడ్డి గారు వచ్చారు. నేను 10th క్లాస్కి వచ్చేసరికి ఆయన గారు కూడా మంచి ఉన్నతమైన వ్యక్తి, చాలా గొప్ప ఆయన. తర్వాత శౌర్య మాస్టర్ గారు సోషల్కి వచ్చేవాడు. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడంటే నాతో. ఆయన అన్ని విషయాలు బాగా చెప్తాడు. రాంబాబు, నాగరాజు, మేమంతా ఒకే బెంచి. వద్దులేండి.
సరే అలాంటివి మనం గుర్తు చేసుకో. కోపంతో రాసిన రోజులు కూడా ఉన్నాయి. అంతా కోపంతో రాసిన రోజులు ఉన్నాయి. అందరూ సెటిల్మెంట్ అయిపోయారు, అందరూ బాగున్నారు, అంతా ఆ జీవితాలన్నీ బాగున్నాయి, హ్యాపీ. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ప్రమోషన్ కూడా వస్తుంది. నా జీవితం బాగానే, లైఫ్లో నేను బాగానే సెటిల్ అయ్యాను. అదంతా ఎవరిదంటే మా ఎన్ఐ ఫాదర్ గారిదే. నేను చెప్పుకుంటా, ఒకసారి నేను చదవలేనండి, నేను వెళ్ళిపోతానన్నా కూడా, కాదురా చదవాలి, గట్టిగా చదవాలి, నువ్వు మంచిగా ఉంటుంది నీ లైఫ్ అని చెప్పాడు. నేను ఆయన మాట ప్రకారం ఆయన దగ్గరే ఉండేవాడిని ఇక్కడ రూమ్. అయినప్పుడు మేమిద్దరం తిట్టుకునేటప్పుడు సెలవరాజు మాస్టర్ గారు చూశారు. సెలవరాజు మాస్టర్ గారు తెలుసా అందరికీ? ఏమి తప్పులు మాకు చెప్తాడో వాడికి నేను గిఫ్ట్ ఇస్తాననేవాడు అన్నాడు. మమ్మల్ని ఇద్దరిని చెరువుగా ఒక 5-6 గజాల దూరంలో కూర్చోబెట్టి చదివించాడు. అప్పుడేం జరిగిందంటే నేనైతే కంటిన్యూ చేసేసాను పూర్తిగా. ఆ తర్వాత సరిగా చెప్పకపోయినా సరే చెప్పాడు, నీకు పెన్ ఇచ్చాడు అన్నారు. అంటే ఇక కాదు నేను చెప్పానంటే ఇద్దరు గొడవ అయింది. ఆ విషయం కూడా గొడవ అయిందంటే ఇక అంతే కదా, ఏం లేదు కదా, ఇద్దరు బాగా గుర్తు. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. ఉంటామని గమనించండి. థ్యాంక్ యూ. ముందు మాట్లాడవలసిన త్వరగా రావాల్సుకుంటున్నాం. ఏకశ్రీ కామేశ్వరరావు, శివాజీ, నిమ్మగడ్డ వాసు, కొడుకు ఉష, మానవ మనేశ్వరబాయి, జాల రత్నకుమారి, సేలం అనిత, చల్లపల్లి సరిత, ఉయ్యూరు రామయ్య, మీరందరూ కూడా మాట్లాడేవలసిన వాళ్ళు. కాబట్టి మనందరిలో మన క్లాస్లో ప్రత్యేకత ఉన్నటువంటి నేను గుర్తున్నానండి, నేను నా పేరు సర్వేంద్ర శ్యాంబాబు, మాది వెలగపూడి తాత్కాలిక రాజధాని ఏరియా. అయితే నేను ఇక్కడ 5th నుంచి కంటిన్యూ చేశాను ఎడ్యుకేషన్. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్నాను. క్యాంపస్లో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత నేను ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డులో జూనియర్ ఇన్స్పెక్టర్, పరిశ్రమల కేంద్రం. అంటే మీరు నా హెల్ప్ కావాలంటే నా వాట్సాప్లో యూజ్ చేసుకోండి. నాది ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రోగ్రాంలో నాది 25 lakhs దాకా సబ్సిడీతో లోన్ ఇస్తాం. ఇప్పుడు మనకి సంతోషంగా ఉండాలంటే మెయిన్ ఏంటంటే మనం కూడా బాగుండాలి. కాబట్టి నేను మీ స్నేహితుడిగా మీరు లోన్ అప్లై చేసుకుంటే సబ్సిడీ మనీతో మీరు కుటీర పరిశ్రమలు కానీ రైస్ కుండలు తయారు చేసి కానించి రైస్ మిల్ దాకా నా దగ్గర లోన్ ప్రొవైడ్ ఉంది. మీరు దాన్ని గ్రహించుకొని ఆల్ కమ్యూనిటీస్, ఎవరికి ఎస్సీ ఎస్టీని కాదు, ఆల్ కమ్యూనిటీస్లో ఉంది. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని వాట్సాప్లో యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అని కూడా పిలుస్తుంటారు. నేను 2007లో గురువుగా అంటే ఒక ఫాదర్గా అభిషేకించబడి, ఇప్పుడు 10వ సంవత్సరము నేను గురువుగా అభిషేకించబడి 5 సంవత్సరాలు విశాఖపట్నంలో, ఖమ్మంలో, అనంతపూర్లో, ప్రస్తుతం అనంతపూర్ దగ్గర పామిడిలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్గా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అక్కడ 1000 మంది విద్యార్థులు ఉన్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినప్పుడు నాకు ఎప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవాడిని. అలాంటి అవకాశం రానే వచ్చింది. నేను కూడా ఇలాంటి ఉపాధ్యాయ వృత్తిలో గురువుగా ఉన్న ఇలాంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నా. కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే, నేను ఇక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్లో చదివి ఉన్నాను. మా స్వగ్రామము తురకపాలెం, నరసరావుపేట దగ్గర. అయితే ఇక్కడ హాస్టల్లో చేరినప్పటి నుండి 10th అయిపోయేంత వరకు కూడా అనేక మంది గురువులు, ఫాదర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఎన్నో విధాలుగా సహకరించి ఉన్నారు. వారందరికీ కూడా నా వేలాది వందనాలు. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క గురువు గురించి, ఉపాధ్యాయు గురించి చెప్పవచ్చు. మొట్టమొదటిగా ఎన్ఐ ఫాదర్ గారు నాకు అడ్మిషన్ ఇచ్చి హాస్టల్లో నన్ను ఎన్నో విధాలుగా మలచి ఇంత స్థాయికి తీసుకుని వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక వందనాలు.
అటు పిమ్మట దేవ మాస్టర్ నాకెన్నో నీతి బుద్ధులు చెప్పేవారు, నీతి కథలు, ఎంతో మంచి విలువలను నేర్పించేవారు. కొన్ని విధాల మనస్సు మారి మంచి మనిషిగా ఉండటానికి కానీ ఇంకా ఉన్నత వ్యక్తిగా ఉండటానికి అలాంటివి సహకరించాయి. అంతకన్నా ఎక్కువగా సెల్వరాజు మాస్టారు, ఆయనకి నేను ఎప్పుడు భయపడేవాడిని, మ్యాథ్స్ రావని. ఒకసారి నా స్నేహితుడు కాపీ కొడితే ఎగ్జామ్ సమయంలో విని వెంటనే నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గర కూడా కాపీ ఉందని. నా దగ్గర లేదని తెలుసుకొని ఆయన మనస్సు మారి అప్పటి నుండి నాపై మంచి అభిప్రాయం ఉండి నీవు కూడా మంచిగా లెక్కలు చేయగలవని నన్ను ఒక గ్రూప్ లీడర్గా చేసి నాలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తీసివేసి మంచి స్థాయికి ఎదగటానికి ఆయన కూడా తోడ్పడి ఉన్నారు. అదేవిధంగా భీమేశ్వరరావు మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఈ స్టేజి మీద రామయ్య, నేను ఇంకా కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఇప్పుడు స్నేహభావంతో ఆయన ఒక ఉపాధ్యాయుడైన మంచి మాటలు చెప్పే మా స్నేహితులు రాత్రి అంటే సమయంలో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు హాస్టల్ నుంచి. అప్పుడు వారిని ఒక పక్షితోటి ఏదో పోల్చి చెప్పేవాడు, అయ్యా ఈ కబోదులు వస్తే చూడయ్యా, రాత్రి వేళ ఈ సంచరిస్తాయా, పగలి పూట నిద్రపోతాయా అని ఇలాంటి జోకులు ఎన్నో బాగా సరదాగా ఉండేవారు భీమేశ్వరరావు మాస్టర్ గారు. మాకు హాస్టల్లో కూడా ఒక్కొక్కసారి ఇక్కడే ఉండిపోయేవారు మాకు చెప్తూ. ఆ విధంగా క్లాస్లో కూడా చెప్పాలంటే ఎంత కఠినంగా స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఆయన తిడుతూ ఉంటే ఇంకా తిట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ విధంగా ఎన్నో విధాల అలాంటి జీవితాన్ని మేము మంచి అనుభూతిని పొంది ఉన్నాము. అందులకు అందరికీ కూడా గుడిమెట్ల నాగరాజు, తేరూరి రాంబ. హలో హలో. పూజలైనటువంటి ప్రిన్సిపల్ ఫాదర్ గారు, రాయపరెడ్డి ఫాదర్ గారికి మంచి సదస్సును అరేంజ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాం వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం మనకు ఎంతో ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయులను గౌరవించి సత్కరించి వారి నుంచి మరి ఇంకా కొన్ని దీవెనలు మనం పొందేటటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు. అదేవిధంగా పిలిచిన వెంటనే అందరూ విచ్చేసి మనల్ని